ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంను తీసుకొచ్చింది. అయితే ఇటీవల ఫ్రీ బస్సు సదుపాయాన్ని కొంతమంది పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. అచ్చం తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంలో కొంతమంది చేశారో ఏపీలో కూడా అచ్చం అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రీ బస్సులో కొంతమంది మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఒక యువతి ఇటీవల తన తల్లికి కట్లపొడి ఆకుల ఇష్టమని ఉచిత బస్సులో అనంతపురం వెళ్ళింది. ఈ వీడియోపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే కొంతమంది ఉచిత బస్సును ఎంతగా మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు వెళ్తున్న బస్సుతో పాటు విజయనగరం నుండి కొత్తవలస వెళ్లే బస్సులో కొంతమంది మహిళలు బస్సులో సీటు కోసం తెగ వాగ్వివాదం చేసుకుని గొడవలకు దిగారు. ఇష్టం ఉన్నట్లు జుట్టులు పీక్కుంటూ చీరలు లాక్కుంటూ ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు తప్ప మొత్తంగా బస్సులో నానా రచ్చ చేశారు. ఒక రేంజ్లో ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నవారు ఎంతగా వారించినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అన్నాడు కరెక్టే అమ్మా, ప్రత్యేకించి